ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्ददामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्ण प्रज्वालितो ज्ञानमयप्रदीप। प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपानये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावा दोग्धा गोपालनन्दन पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं। శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 6వ అధ్యాయము ధ్యాన యోగము 21వ శ్లోకం. సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర నచైవాయం స్థితచ్చలతి తత్వత. సమాధి అనబడే ఆ పరమానంద యోగ స్థితిలో వ్యక్తి అత్యున్నత అపరిమిత దివ్య ఆనంద అనుభూతి పొందుతాడు. ఈ విధమైన స్థితిలో ఉన్న వ్యక్తి నిత్య పరమసత్యము నుండి ఎన్నటికీ విచలితుడు కానే కాడు. ఆనందం కోసం అన్వేషణ అనేది ఆత్మకున్న అంతర్గత సహజ స్వభావం. మనం ఆనంద సముద్రమైన భగవంతుని యొక్క అంశాలము అన్న వాస్తవం నుండి ఇది జనించింది. ఈ విషయం ధృవీకరించడానికి 5వ అధ్యాయం 21వ శ్లోకంలో ఎన్నో వేదశాస్త్రాల నుండి వాక్యాలను పేర్కొనడం జరిగింది. భగవంతుడిని అనంతమైన ఆనంద స్వరూపంగా పేర్కొంటూ ఇంకా కొన్ని వాక్యాలను ఇక్కడ చెప్పడం జరుగుతుంది. రసో వై సరసం ఏవాయం లద్వానందీ భవతి. తైత్తిరీయ ఉపనిషత్తు 2.7లో చెప్పినట్లు భగవంతుడు స్వయంగా ఆనందమే. జీవాత్మ ఆయనను పొందగానే ఆనందమయం అయిపోతుంది. ఆనందమయోభ్యాసాత్ బ్రహ్మసూత్రాలు 1.1.12లో చెప్పినట్లు యథార్థమైన ఆనంద స్వరూపమే భగవంతుడు. సత్య జ్ఞానానందానంత మైత్రైక రసమూర్తయ. భాగవతం 10.13-54లో చెప్పినట్లు నిత్యత్వము, జ్ఞానము మరియు ఆనందముల సమ్మేళనంతో భగవంతుని దివ్య మంగళ స్వరూపం తయారు చేయబడింది. ఆనంద సింధు మధ్య తవ వాస బిన్ జానే కట మరసి పియాస. రామచరిత్ మానస్లో చెప్పినట్లు ఆనంద సింధు అయిన భగవంతుడు మీ అందే స్థితుడై ఉన్నాడు. ఆయనను తెలుసుకోకుండా మీ యొక్క ఆనందం కోసం ఉన్న తృష్ణ ఎలా తీరుతుంది అంటుంది రామచరిత్ మానస్. మనం పరిపూర్ణ ఆనందం కోసం ఎన్నో యుగాల నుండి అన్వేషిస్తున్నాం. మనం చేసే ప్రతి పని ఆ ఆనందం కోసమే. కానీ భౌతిక సుఖాలనిచ్చే వస్తు విషయాల నుండి మనస్సు మరియు ఇంద్రియాలు కేవలం నిజమైన ఆనందం యొక్క ప్రతిబింబ నీడను మాత్రమే అనుభవిస్తాయి. ఇంద్రియ తృప్తి అనేది భగవంతుని పరమానందం కోసం పరితపించే లోనున్న ఆత్మ యొక్క వాంఛను తీర్చడంలో విఫలమవుతుంది.
మనస్సు భగవంతుని యందే ఏకమై ఉన్నప్పుడు ఆత్మ వర్ణింప శక్యము కాని ఉత్కృష్టమైన ఇంద్రియాతీతమైన ఆనందాన్ని అనుభవిస్తుంది. వైదిక వాంగ్మయంలో ఈ స్థితినే సమాధి అంటారు. పతంజలి మహర్షి ఇలా పేర్కొన్నాడు: సమాధి సిద్ధిరీశ్వర ప్రణిధానాత్. పతంజలి యోగ దర్శనం 2.45లో చెప్పినట్లు సమాధిలో సాఫల్యం కోసం పరమేశ్వరునికి శరణాగతి చేయము. సమాధి స్థితిలో సంపూర్ణ సంతృప్తిని మరియు సంతుష్టి అనుభవిస్తూ ఆత్మకు కోరుకోవడానికి ఇంకా ఏమీ మిగిలి ఉండవు. తద్వారా ఒక్క క్షణం కూడా వైదొలగకుండా ఆత్మ పరమసత్యమునందే దృఢంగా స్థితమై ఉంటుంది అని తెలియజేస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఇన్ దట్ joyous state of yoga called samadhi, one experiences supreme boundless divine bliss, and thus situated one never deviates from the eternal truth. The yearning for bliss is intrinsic to the nature of the soul. It stems from the fact that we are tiny parts of God, who is an ocean of bliss. A number of quotations from the Vedic scriptures establishing this were mentioned in verse 5.21. Here are some more quotations expressing the nature of God as having an infinite ocean of bliss. रसो वै सा रसायि हेवायं लब्धवा नंदि भावति. तैत्तरीय उपनिषद 2.7 verse 14. God is bliss himself. The individual soul becomes blissful on attaining him. आनंदमयोभ्यासात् Brahmasutra 1.1.12 verse 15 says, God is the verishable form of bliss. Satya Jnananantananda Maitrika Rasa Murtaya Bhagavatam 10.13.54 verse 16 says, the divine form of God is made of eternity, knowledge and bliss. Ananda Sindhu Madhyatava Vasa Binu Jane Katha Marasi Piyasa Ramayan verse 17 says, God, who is the ocean of bliss, is seated within you. Without knowing him, how can your thirst for happiness be satiated? We have been seeking perfect bliss for eons, and everything we do is in search of that bliss. However, from the objects of gratification, the mind and senses perceive only a shadow reflection of true bliss. This sensual gratification fails to satisfy the longing of the soul within, which yearns for the infinite bliss of God. When the mind is in union with God, the soul experiences the ineffable and sublime bliss beyond the scope of the senses. This state is called samadhi. In the Vedic scriptures, the sage Patanjali states, samadhi siddhirishvara pranidhanat. Patanjali Yoga Darshan 2.45 verse 18.
says, for success in Samadhi, surrender to the Supreme Lord. In the state of Samadhi, experiencing complete satisfaction and contentment, the soul has nothing left to desire and thus becomes firmly situated in the absolute truth, within deviating from it for even a moment. Without deviating from it for even a moment.